హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చుక్క కూర టమాటాలు వేసి కర్రీ చేస్తున్నాం. చూడండి, చుక్క కూర తీసుకొచ్చుకొని మంచిగా కట్ చేసుకొని కడుక్కోండి. జల్లిబుట్లో వేసుకోండి. వాటర్ మొత్తం కారిపోతాయి. అంతలోకే కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టేసుకోండి, బాయిల్ చేసుకోండి. టమాటాలు ఒక ఆనియన్స్ తీసుకోండి, మంచిగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోండి ఒక ప్లేట్లోకి. టమాటాలు, ఆనియన్స్. అంతలోకే పొయ్యి మీద కళాయి పెట్టేసి కళాయిలో ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేయండి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, కొన్ని తాలింపు గింజలు వేయండి, కొంచెం జీలకర్ర వేసుకోండి. వేసి మంచిగా కలపండి. ఆనియన్స్ రెడ్గా కాగానే చుక్క కూర అన్నది తాలింపులోకి వేసుకోండి. మొత్తం ఎంత చుక్క కూర తీసుకుంటారో అంత చుక్క కూర మొత్తం వేసుకోండి తాలింపులోకి. వేసి కోసేపు మగ్గనియండి, మంచిగా కలపండి. కలిపి మగ్గనియండి కోసేపు మూత పెట్టి మగ్గనియండి, మగ్గిపోయిద్ది. టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్న టమాటాలు వేసుకోండి. ఇప్పుడు చుక్క కూరలోకి టమాటాలు వేసేసి మంచిగా కలపండి. కలిపి మూత పెట్టి వదిలేస్తే ఆవిరికి అన్నది మంచిగా మగ్గిద్దండి. టమాటాలు మూత పెట్టకపోతే ఉడకవు. మంచిగా ఉడకనియండి. ఉడికినాక కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోండి. కలిపి మధ్య మధ్యలో కొంచెం కలపండి, లేకపోతే అడుగు అన్నది కాలిపోయిద్ది. ఎల్లిపాయ కారం వేసుకోండి, బాగుంటుందండి టేస్ట్ అన్నది. ఎల్లిపాయ కారం లేకపోతే ఎండు కారం అన్నీ వేసుకోవచ్చు, ఏం కాదండి. కారం వేసేసి మంచిగా కలుపుకోండి. కలిపి మగ్గనియండి కోసేపు. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ అన్నది వేసుకోండి. వేసుకొని సాల్ట్ వేసేసి మంచిగా కలుపుకోండి. బాయిల్ ఎగ్స్ బాయిల్ అయిపోయినాయి, పొట్టు తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఎగ్స్, టమాటాలు, చుక్క కూర మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు బాయిల్ ఎగ్స్ వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. గుడ్లకి మంచిగా మసాలాలు అవి మొత్తం పడతాయి, బాగుంటుంది తినటానికి. కొద్దిసేపు ఉడకనియండి గుడ్లు అవి మొత్తం. కొద్దిసేపు ఉడికినాక కొంచెం గరం మసాలా వేసుకోండి, ధనియాల పౌడర్ వేసేసి మంచిగా కలుపుకోండి. కలిపి మూత పెట్టేసి వదిలేయండి. కొద్దిసేపు ఉడికిపోయిద్ది మంచిగా మసాలా అన్నది. కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకోండి. కలిపి మూత పెట్టి వదిలేయండి, కొద్దిసేపు మగ్గిద్ది. కొద్దిసేపు మగ్గనియండి, మంచిగా మగ్గిపోయిద్ది. చుక్క కూర, టమాటాలు, బాయిల్ ఎగ్స్ కర్రీ రెడీ అయింది. రైస్లోకి బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి, మంచిగా ఉంటుంది. వీడియో అన్నది చూడండి.